హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మే నెలకు సంబంధించి జీతాలు పెన్షన్ల తాజా సమాచారం అయితే తెలుసుకుందామండి. ముందుగా వీడియోని అయితే ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ ఉద్యోగోపాధ్యాయ పెన్షనర్ల జీతాలు మరియు పెన్షన్ల విషయానికి వచ్చినట్లయితే మే నెలకు సంబంధించి బిల్లులన్నీ అప్లోడ్ చేయడం జరిగిందండి డీడీఓ గారి చేత. అలాగే పే స్లిప్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. ఇటు ఉద్యోగులు మరియు అటు పెన్షనర్స్కి కూడా పే స్లిప్స్ డౌన్లోడ్ అవుతున్నాయి. మరి పెన్షనర్స్ సంబంధించిన పే స్లిప్లలో ముఖ్య గమనిక అండి ఏంటంటే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది ఈ నెల నుంచి డిడక్ట్ అవుతుంది. 10 సమాన వాయిదాల్లో ఫిబ్రవరి వరకు అయితే అడ్వాన్స్ ట్యాక్స్ అనేది డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ట్యాక్స్ పరిధిలోకి వస్తారో వారందరూ కూడా ఒకసారి మీకు అడ్వాన్స్ ట్యాక్స్ అంటే ఎంత డిడక్ట్ అయింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే ట్యాక్స్ పరిధిలోకి రాని వారు కూడా ఒకసారి అయితే బిల్ చెక్ చేసుకోండి. ఎందుకంటే బై మిస్టేక్ కొంతమందికి ట్యాక్స్ పేయర్ కాకపోయినా కూడా అడ్వాన్స్ ఈ విధంగా ట్యాక్స్ కట్ అయినట్టుగా వస్తుందని అయితే అది చాలా రేర్ అండి. సో బై మిస్టేక్ ఏమైనా ఉంటే అలాంటివి మీరు కనుక మీ ఎస్టీఓ గారి దృష్టికి తీసుకెళ్లారంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వారైతే మార్పులు చేసి సో మీకు బిల్లులో అయితే సవరణ చేయడం జరుగుతుంది. ఇది అండి పెన్షనర్ల మరియు పే స్లిప్ సంబంధించిన తాజా సమాచారం. ఇకపోతే పెన్షనర్స్ పే స్లిప్స్ ఇక మరొకటి ఏంటంటే బిల్ స్టేటస్ అండి. సో ఉద్యోగులకు సంబంధించిన బిల్ స్టేటస్ కానీ అలాగే పెన్షన్కి సంబంధించిన బిల్లు పేమెంట్ పెండింగ్ స్టేటస్ కానీ చెక్ చేసినట్లయితే కొన్ని బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఆర్ గ్రీన్ ఛానల్ దశలో అయితే ఉన్నాయి. సో ఈ విధంగా అయితే ఉన్నాయి. సో ఏవైతే గ్రీన్ ఛానల్ అదే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో అవన్నీ కూడా మనకు 1, 2 తేదీలలో జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవ్వడం అయితే జరుగుతుందండి. సో జీతాలు పెన్షన్లు జమ విషయానికి వచ్చినట్లయితే లాస్ట్ మంత్ లాగా మొత్తం 1, 2, 3 తేదీలలోనే పూర్తిగా జమ అయ్యే అవకాశాలు లేవని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికల కౌంటింగ్ నేపథ్యం దృష్ట్యా జీతాలను అయితే పొడిగిస్తారు, పెండింగ్ పెడతారని అయితే అంటున్నారు. సో ఎంత పెండింగ్ పెట్టినా 1, 2 తేదీలలో అయితే మ్యాక్సిమం జీతాలు అయితే జమ అవుతాయండి, అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనం కనుక గ్రీన్ ఛానల్ స్టేజ్లో ఉన్న కొన్ని ట్రెజరీలలో చూసుకున్నట్లయితే ఏ ట్రెజరీలో గ్రీన్ ఛానల్ ఉన్నాయి బిల్లులు అన్న విషయానికి వచ్చినట్లయితే విజయవాడ, తణుకు, మదనపల్లి, తెనాలి, కందుకూరు, మచిలీపట్నం, పాలకొల్లు, అద్దంకి, బద్వేలు, రాజమండ్రి, రేపల్లె, మంగళగిరి, సో పులివెందుల, విజయనగరం, నక్కపల్లి, జగ్గయ్యపేట, చీరాల, మాచర్ల, కడప, శ్రీకాకుళం, మార్కాపురం, నిడదవోలు, పాలకొల్లు, విజయవాడ, రాయచోటి, జమ్మలమడుగు, ఉదయగిరి, నూజివీడు, భీమవరం, గుడివాడ, బుచ్చిరెడ్డిపాలెము, తిరుపతి, వెంకటగిరి, పొదలకూరు, శ్రీకాళహస్తి, భోగాపురం, పండూరు, హిందూపురం, ఆత్మకూరు, పాలకొల్లు, నూజివీడు, నెల్లూరు, సో ఈ విధంగా వెంకటగిరి, మదనపల్లి, నంద్యాల, ఆముదాల వలస, ఏలూరు, బుచ్చిరెడ్డిపాలెం, సత్తెనపల్లి, కావలి, కొవ్వూరు, అమలాపురం, కదిరి, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, అరకు, సీతమ్మధార, బొబ్బిలి, ఈ ట్రెజరీ పరిధిలలో సో ఎంప్లాయీస్ సంబంధించి మ్యాక్సిమం బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ స్టేజ్లో ఉన్నాయండి. సో అవన్నీ కూడా 1వ తేదీన జమ అయ్యే అవకాశం అయితే ఉన్నాయి. మనం డిపార్ట్మెంట్ వారీగా చూసుకున్నట్లయితే ఎవరెవరికి గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ వారికి అన్న విషయానికి వచ్చినట్లయితే ముందుగా మున్సిపల్ శాఖ, అలాగే వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్, హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖలో కొన్ని విద్యా శాఖ, అలాగే గ్రామవార్డ్ సచివాలయ ఉద్యోగులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, న్యాయశాఖ, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారికి సంబంధించి అయితే బిల్లులని గ్రీన్ ఛానల్ దశలో ఉన్నట్టుగా ఆల్మోస్ట్ అయితే చెప్తున్నారండి. సో మరి గ్రీన్ ఛానల్లో ఉన్న బిల్లులన్నీ కూడా 1వ తేదీన జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది అండి ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు పెన్షన్ల తాజా సమాచారము. సో ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో మే నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.